ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అసలు మీరు ఎవరు అని నా దగ్గరకు వస్తారు? నిశ్చితార్థం అయిపోయాక తొందరగా పెళ్లి కూడా చేసేద్దామండి. ఈ గుణాన్ని నన్ను పెళ్లి చేసుకోబోయేవాడు. అబ్బో, చూస్తుంటే మనోడు కొత్తోళ్ళ ఉన్నాడు. భయ్యా స్మోక్ వద్దు, చెవిలో పెట్టుకోవచ్చా? ఏం భయ్యా, చూస్తుంటే మీరు రెగ్యులర్ తాగుబోతులా లేరు. ప్రొఫెషనల్ కాదని మీరు తాగుతుంటేనే అర్థమైపోయింది. అలా రాగా కొట్టేయకూడదు భయ్యా, హెల్త్ ఖరాబ్ అయిపోద్ది. నా పేరు రామారావు భయ్యా. ఓహో, మీరు రెగ్యులర్ తాగుబోతా? నా పెళ్ళం పెట్టే టార్చర్కి అవ్వాల్సి వచ్చింది భయ్యా. నేను మంచి నటుడిని భయ్యా, ఏ క్యారెక్టర్ ఇచ్చినా కోసేసుకుంటా భయ్యా. నేనే అన్ని క్యారెక్టర్స్లో నటించి ఓ సినిమా కూడా తీశాను భయ్యా. నేనొస్తే బడాబాబులకి ఎక్కడ ఇబ్బంది అవుతుందోనని ఆ సినిమా రిలీజ్ అవ్వకుండా తొక్కేస్తున్నారు భయ్యా. పోనీ వాళ్ళ సినిమాలో క్యారెక్టర్స్ వేస్తానంటే మా ఆవిడ నటన అన్నావంటే నలిపేస్తానని బెదిరిస్తుంది భయ్యా. ప్రేమ పెళ్ళా? నో భయ్యా, కొన్ని పరిస్థితుల వల్ల చేసుకోవాల్సి వచ్చింది. తొక్క ఎడాకులు ఇచ్చి పారే. అలా చేయలేను భయ్యా. అయితే మీ పెళ్ళవాడు మీకు ప్రేమ కాదు భయ్యా, అలా చేస్తే నా పేరు రాసి చస్తుందేమోనని భయం. శృతి అని ఓ పెద్ద కిలాడి భయ్యా, నీకు తెలియదులే భయ్యా. మరి నాకెందుకు చెప్పావు భయ్యా? ఏమో భయ్యా, మీ పాలుగారి మొహాన్ని చూసి చెప్పేయాలనిపించింది భయ్యా. ఇదన్నమాట నా ఇంట్రొడక్షన్. నీ గురించి చెప్పయ్యా, నీ బాధేంటి? ఏమని చెప్పను భయ్యా, తాగడంలో 3 రకాలు ఉంటాయి. ఒక రకం ఎంజాయ్ చేయడానికి తాగుతారు, ఒక రకం బాధల్ని మర్చిపోవడానికి తాగుతారు, మూడో రకం ఏ బాధ లేకపోయినా తాగి ఎప్పుడు మత్తులో దొల్లడానికే తాగుతారు. నిన్ను చూస్తుంటే బాధను మర్చిపోవడానికే తాగుతున్నట్టుంది భయ్యా. నీ బాధ ఏంటి భయ్యా? పంచుకుంటే పోతుంది కదా, చెప్పరాదు? ఒక కుర్రాడు ఒంటరిగా మందు తాగుతున్నాడంటే, పక్కన స్నేహితులు ఎవరు కూడా లేరంటే, అది ప్రేమలో దెబ్బ తినడం వల్ల తాగడం అవుతుంది రామారావు భయ్యా. లవ్ ఫెయిల్యూరా భయ్యా? ప్రేమ అనబడే నేను ప్రేమలో దెబ్బతిన్నాను. కానివ్వండి కానివ్వండి, యూ క్యారీ ఆన్. భయ్యా చిన్నగా మాట్లాడు భయ్యా, అందరూ చూస్తున్నారు. సరే. కోసుకోవాలనిపించేంత కోపం వస్తుంది భయ్యా, అస్సలు నమ్మలేకపోతున్నాను. తెల్లగా బుర్రగా ఉన్న 6 అడుగుల అందగాడివి, అదృష్టానికి సింబల్గా ఎడమ కంట్లో పుట్టుమచ్చున్నాడువి, ఎంత హ్యాండ్సమ్ పర్సన్వి. నీకు హ్యాండ్ ఇచ్చింది ఎవరు భయ్యా? ఉందిలే, నా ప్రేమనే కాదంది, నన్ను వద్దంది.
ఒక్క వెద్దవని నేనా? అయ్యో ఒక గొట్టంగాని పెళ్లి చేసుకుంటుంది. ఛా, ఈ అమ్మాయిలందరూ వెదవలకి గొట్టంగాళ్ళకి పడతారండి భయ్యా. ఛా, మంచోళ్ళ ప్రేమను అర్థం చేసుకోరే, మళ్ళాంటి వాళ్ళని చేసుకోరు. రగిలిపోతుంది భయ్యా. ఏం చేద్దాం, కలికాలంలో పుట్టేశాం కదా, ప్రేమ పట్ల కనికరమే లేకుండా పోతుంది. ఛీ, అసలు ఈ ప్రేమ అనే దాన్ని ఎందుకు పుట్టించారు భయ్యా? ఈ ప్రపంచానికి ప్రేమని పరిచయం చేసింది ఎవరు? రేయ్, ఎవరో మీకేమైనా తెలుసా? భయ్యా నువ్వు కూర్చో భయ్యా. నాలాంటి వాళ్ళ మనసుల్ని బాధ పెట్టమని పంపింది ఎవరు భయ్యా? తెలీదు భయ్యా, ఎతకాలి. నేను ఎతుకుతాను దొరికేదాకా నిద్రపోను. ఓకేనా? కోసేదాకా వదలను. వదలదు ఆ, వదలదు వదలను భయ్యా, అసలు వదలదు. వదలను. అసలు ఈ ప్రేమ అనేది ఒకటి లేకపోతే ఆ, ఎంత హాయిగా ఉండేవాడిని చెప్పు. ఈ ప్రేమ అనే మహమ్మారి నాలాంటి జీవితాలతో ఆడుకుంటుంది, పిచ్చోళ్ళని చేస్తుంది భయ్యా. చివరికి ఇలా ఆకుపోతులు చేస్తుంది. ఆ, భయ్యా 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 తాగు భయ్యా, తాగు. నువ్వెప్పుడు దేవదాసు లాంటి ప్రేమదాసువి. ప్రేమలో దెబ్బతిన్నప్పుడు మందు తాగడంలో అస్సలు తప్పు లేదు. తాగు తాగు భయ్యా. కానీ ఇలా రాగా తాగేయకూడదు భయ్యా, హార్ట్ చెడిపోద్ది. ప్లీజ్ భయ్యా, ప్లీజ్ నా మాటను. నా చామ్కి ఇచ్చేసిన హార్ట్ కదా, ఆ? నా చామే నన్ను వదిలేశాక ఈ బోడి హార్ట్ చెడిపోతే ఏంటి, బాగుంటే ఏంటి? ఐ డోంట్ కేర్ భయ్యా. భయ్యా భయ్యా నీతో నా బాధల్ని పంచుకోవడం నాకు కావాలి అంతే. తాగేస్తాను అంతే. భయ్యా ప్లీజ్ నన్ను ఆపదు, ప్లీజ్ ప్లీజ్. ఖాళీ చేసేస్తాను అంతే, నన్ను ఆపకు. పాపం, ఎంతలా అమ్మాయిని ప్రేమించుంటే ఇలా అయిపోతాడు. ఇలాంటి వాడిని వదులుకున్నావా? ఎక్కడున్నావు తల్లి, మహాతల్లి? చిట్టి, ప్రేమ్ బాబు ఎక్కడికి వెళ్ళారు? తెలీచాం. పొద్దున్ననగా వెళ్ళారు చిట్టి, సాయంత్రం అయిపోతుంది. ఎక్కడున్నారో కొంచెం అడగచ్చు కదా. నాకు అర్థం కావట్లేదు జామ్. నువ్వెందుకు గాబరా పడుతున్నావు? ప్రేమ్ ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి నువ్వేమైనా ప్రేమ్ని ప్రేమిస్తున్నావా? ప్రేమ్ని పెళ్లి చేసుకోబోయేదానివా? ప్రేమ్తో నీకే సంబంధం లేదు కదా. ఇంకొకరికి భార్య అవుతున్న దానివి ప్రేమ్ గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? అది కాదు చిట్టి, ఆయన నన్ను ఎంత ప్రేమించారో నీకు తెలుసు కదా. అదే, నీకు ఆ ప్రేమ లేదు కదా అంటున్నాను.